హలో అండి రాహుల్ గారు. అండి. కొంతమందిని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వచ్చే ట్రోల్స్ గురించి, విమర్శల గురించి పక్కన పడేద్దాం. దాని గురించి కాదు, పాజిటివ్ వైబ్‌తో వెళ్దాం. అనసూయ గారు ఒక న్యూస్ రీడర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత ఒక చిన్న యాంకర్‌గా చిన్న చిన్న ఈవెంట్స్‌కి యాంకరింగ్ చేసి, చాలా కష్టపడి ఆమె ఇంటర్వ్యూస్‌లోనే చెప్పారు ఫినాన్షియల్‌గా ఒక టైంలో చాలా ఇబ్బందులు పడ్డామని. సో, తర్వాత ఒక కామెడీ షోలో యాంకర్‌గా మొదలు తన ప్రస్థానం ఒక ఒక చెప్పాలనంటే ఒక టర్నింగ్ ఇచ్చిన పాయింట్ అనే చెప్పొచ్చు. ఈరోజు ఆమె చేస్తున్న సినిమాలు, చేస్తున్న క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అంటే ఆ రేంజ్‌కి తనను తాను స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ, తనను తానే ఒక రకంగా చెప్పంటే లిఫ్ట్ చేసుకున్నారు. తనకేం సపోర్ట్ ఎవరు లేరు కదా! ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ 'హరిహర వీరమల్లు' సినిమాలో వేసిన డాన్స్ గురించి అందరి నోట వినిపిస్తుంది. ఏం చెప్తారు? అనసూయ భరద్వాజ్ ఆమెకుండే స్టైల్, క్యారెక్టర్ ఆమె డిజైన్ చేసుకుంది. ఎవ్వరు ఇవ్వలే ఆమెకి, ఎవరు పట్టం కట్ల. ఆమె తెచ్చుకుంది. ఎంతమందికి సలాములు కొట్టుంటే ఆ స్టేజ్కి వచ్చి ఉంటుందండి ఆమె. ఎంతమంది ఒక ఫీమేల్ ఆర్టిస్ట్, ఆ ఫీమేల్ ఒక ఉమెన్ ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే ఎంతమందికి సలాములు కొట్టాలి, ఎంతమందిని నువ్వు కంట్రోల్లో నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ అవతల వాళ్ళు ఎంతైనా కానీ వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్. దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తా. నాకు నువ్వు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, నేను చెయ్యను అనే క్యారెక్టర్ అనసూయ గారిది. చాలాసార్లు మనం చాలా విమర్శలకి గురైంది ఆమె. ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా మీద ఎందుకు ఇంత పడి ఏడుస్తున్నారు, నేనేం చేశాను మీకు అని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అనసూయ గారు ఏడుస్తూ దాన్ని కూడా ట్రోల్ చేశారు. మొన్న విజయేంద్ర నిఖిల్ ఏదో పోడ్కాస్ట్లో ఒక ఇంటర్వ్యూలో కూడా షీ సెడ్ అబౌట్ సమ్ సెక్స్ ఎడ్యుకేషన్, దాని గురించి చెప్పడం. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి అవసరం, అదే ఆమె చెప్పింది. అవసరం అదే ఆమె చెప్పింది. అండ్ పిల్లల్ని పెంచడం కూడా సరిగ్గా రాదు నీకు అని కూడా ట్రోల్ చేశారు. ఆమె పిల్లలు ఆమె పెంచక నువ్వు పెంచుతావు వెళ్ళి. ఆమెకు తెలియదు ఎట్లా పెంచుకోవాలో. ఆమె ఏ కుటుంబం నుంచి వచ్చింది? సాంప్రదాయమైన బ్రాహ్మణ్ కుటుంబం నుంచి వచ్చింది. బయటికి ఎంత రిస్ట్రిక్షన్స్ నుంచి బయటకు వచ్చి ఒక మీడియా రంగంలో, మీడియాలోనే కదా ఫస్ట్ ఆమె బయటకు, తర్వాతే కదా సినిమా రంగానికి వెళ్ళింది. శ్రీరెడ్డితో పాటు ఆమె కలిసి చేసే వాళ్ళిద్దరు కలిసి న్యూస్ రీడర్స్గా పనిచేశారు. శ్రీరెడ్డి గారు, అనసూయ భరద్వాజ్ గారు. శ్రీరెడ్డి గారు కూడా చెప్పారు ఒకసారి. అలాంటిది ఆమె ఇప్పుడు ఎంత పెద్ద సినిమాలో ఒకప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఆ సినిమాలో క్యారెక్టర్ ఉంటే మేము సినిమాలు చేస్తాము అనేవాళ్ళు. ఒక కవర్ సాంగ్, ఇప్పుడు మనం ఐటమ్ సాంగ్ అని అంటున్నాము, అప్పట్లో స్పెషల్ సాంగ్ అనేవాళ్ళు. జ్యోతిలక్ష్మి గారు, జయమాలి గారు, సిల్క్ స్మిత గారు వాళ్ళు సినిమాలో ఉంటేనే మేము సినిమాలు చేస్తాము, మేము సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాము. అసలు ఇన్ని డేట్స్ ఇచ్చిన హీరోయిన్స్ కన్నా కూడా వాళ్ళే ఇంపార్టెంట్, వీళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఉండేదంట. రాజ్బాబు గారు, రమాప్రభ గారి కాంబినేషన్ మ్యాండేటరీగా ఉండాలి, అప్పుడే మేము సినిమాలు చేస్తామన్న హీరోలు ఉన్నారు. వాణిశ్రీ గారు అయితే రమాప్రభ లేదే నేను సినిమా చేయడానికి క్యారెక్టర్లు ఉన్నారంట. అలాంటివి ఇప్పుడు లేవు. సుధ గారు, ప్రగతి గారు వాళ్ళకి అమ్మ రోల్స్ అంటే అది. అన్నపూర్ణమ్మ గారి తర్వాత సుధ గారు, ప్రగతి గారు ఖచ్చితంగా వాళ్ళు కనిపిస్తే సినిమా చూసే వాళ్ళు కూడా ఉన్నారు గ్యారంటీగా, హీరోయిన్ పక్కన పెడితే. ఆ తర్వాత క్రేజ్ అనసూయ గారికి వచ్చింది. అనసూయ గారు సినిమాలో ఉన్నారా అని అవాక్కైపోతున్నారు జనాలు. అంటే ఎంత మంచి సినిమాలు తీశారు. రంగస్థలంలో మొదలు పెట్టండి. ఫస్ట్ సూరంబాత క్యారెక్టర్ రాశిని అడిగారంట. యాక్చువల్గా హీరోయిన్ రాశి గారిని అడిగితే, నేను శారీ అంత పైకి పెట్టుకొని కూర్చోవడం అనేది నా వల్ల ఇబ్బంది అండి, ఇప్పుడు నేను చెయ్యట్లేదు, కూతురు అని. అసలు మనం అందులో ఆమె చేరంత పైకెత్తి కూర్చున్నదండి ఎవరికైనా కనిపించలేదు. అది నువ్వు డైరెక్టర్ మీద నమ్మకం పెట్టుకొని చేసుంటే ఈ క్రెడిట్ అనసూయకు రాకపోతుండే. అది అదృష్టం అనసూయ గారు తలుపు తట్టింది. కానీ అనసూయ గారు ఒదిగిపోయారు ఆ క్యారెక్టర్లో. ఎంత బాగా చేశారండి. తర్వాత పుష్ప, దాక్షాయిని క్యారెక్టర్, ఆ హెయిర్ స్టైల్ చూసి రంగమ్మత్త తర్వాత పుష్ప, దాక్షాయిని క్యారెక్టర్, ఆ హెయిర్ స్టైల్ చూసి ఎంతమంది ట్రోల్ చేశారు. సెకండ్ పార్ట్లో ఎంత పవర్ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు దాక్షాయినికి, సునీల్ గారి కన్నా ఎక్కువ క్యారెక్టర్. అలా చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అడవిశేస్తో తీసిన ఒక సినిమా కానీ, మొన్న అదేం సినిమా సముద్రకని విమానం సినిమాలో ఆమె చేసిన క్యారెక్టరు. అండ్ రజాకర్ అంత బోల్డ్ క్యారెక్టర్ అండి. అసలు బతుకమ్మ ఆడేటప్పుడు న్యూడ్గా బతుకమ్మని ఆడిచ్చే క్యారెక్టర్లో అసలు ఆమె చెప్తుంటే మనకే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
నేనేం అనుకోలేదండి. వాళ్ళు తీసే సీన్స్లో న్యూడిటీ అంతా ఏం తీయరు, అది మనకు ఎడిట్ చేసే అంతా చూపిస్తారు. కానీ అంత బోల్డ్ క్యారెక్టర్లో అనసూయ నటిస్తున్నారా, బయట కూడా ఈ ఇంతేలే, అక్కడ కూడా ఇంతేలే అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ క్యారెక్టర్కి న్యాయం చేయగలిగానా లేదా, ఆ తృప్తి ఆమెకి ఇచ్చింది చూసారా, అప్పుడే అక్కడ విజయం. ఎంత ట్రోల్స్ పొందితే అంత విజయం అండి. దట్ ఈస్ వాట్ హర్ క్యాలిబర్. బిక్లీ వేసుకొని నేను బీచ్లోకి వెళ్ళి తిరుగుతాను, దట్ ఈస్ మై స్టైల్. నేను తిరుగుతాను, నేను వేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? ఇట్లాగే ఉండాలని నువ్వేమైనా రాసావా శాసనంలో? ఎవరండి రాస్తున్నారు శాసనాల్లో? షీఈస్ బిహేవింగ్ హర్ సెల్ఫ్, దానివల్ల ఎవరికైతే హర్ట్ లేదుగా, అదే మాట్లాడింది. సో నెక్స్ట్ ఏంటి అనసూయ గారు, నెక్స్ట్ ఇంకేం సినిమాలు తీస్తున్నారు, ఇంక ఎక్కడెక్కడ ఏ హీరోలతో నటిస్తున్నారు? విశ్వంభరాలో ఉంది ఇప్పుడు అనసూయ, అది చెప్పకపోయినా కూడా బయట టాక్స్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కనిపించారుగా, ఇప్పుడు అసలు షాక్. అది అందరూ ఆ కొల్లగొట్టిందరు అంటే నిధి అగర్వాల్తో, ఎందుకంటే పోస్టర్ నిధి అగర్వాల్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎవరు అనసూయ గారిని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తను ముందే రివీల్ చేశారు, నేను ఏంటని చెప్పను, బట్ పవన్ కళ్యాణ్ గారితో అయితే నేను స్టెప్పులు వేసాను అని అయితే చెప్పారు. ఆ స్టెప్పులు వేసింది కొల్లగొట్టేసింది జనాలకి. అసలు ఆ ఎక్స్ప్రెషన్, ఆ గ్రీన్ కలర్ ఆ లెహంగాలో అసలు నీట్గా పవన్ కళ్యాణ్ గారు అలా నడిచొస్తుంటే వచ్చి ఇలా వేయడము, అండ్ మంగ్లీ వాయిస్ ఎవరు, కీరవాణి మ్యూజికల్ ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు రాయడము, ఆస్కార్ విజేత కీరవాణి గారి మ్యూజికల్లో పవన్ కళ్యాణ్ గారు నడిచొస్తుంటే ఆ అనసూయ గారు అమ్మాయితో పాటు ఇంకెవరో ఉన్నారు యాక్చువల్గా. అండ్ నిధి అగర్వాల్ మనకు చూపించిన, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 24th ఈవినింగ్. సో జనాల హృదయాల్ని మళ్ళీ కొల్లగొట్టడానికి రెడీ అయింది అనసూయ గారు పవన్ కళ్యాణ్ గారితో. ఆమె డ్రీమ్ పవన్ కళ్యాణ్ గారి పక్కన చేయడం అనేది డ్రీమ్. అలాంటిది ఆమె మళ్ళీ అనేది ప్రూవ్ చేసుకుంది. నెటిజన్లు అందరూ నువ్వు పవన్ కళ్యాణ్తో నటిస్తున్నావా, నువ్వు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నావా, ఆయన ఎందుకు ఇస్తాలే సినిమాలు, చాలా ట్రోల్స్ అయినాయి ట్వీట్లో. ఆమె పెట్టిన దానికి ప్రతిసారి ట్వీట్ అయింది. అలాంటిది ఫుల్ లెంత్ డాన్స్ అనేది మనం రేపు చూడబోతున్నాం. అంటే ఒకటి ఉంది, అబ్బాయికి అత్తగా చేసింది ఆమె, అవును, ఇప్పుడు బాబాయ్కి ఎలా చేస్తారా అనేది ఒక డౌటే. ఇట్స్ ఎ స్పెషల్ సాంగ్, కానీ క్యారెక్టర్ ఉందంటున్నారు ఆ సినిమాలో. ఆమెకి స్టెప్పులు వేసాను అంటే ఓన్లీ ఆ కవర్ సాంగ్ కోసం చేసామో లేకపోతే ఆ స్పెషల్ సాంగ్ కోసం చేసామో అనేది పక్కన పెడితే, ఈ మధ్య మనం అనుకున్నాం ఇది డాకుమారాజులో ఊర్వశి రౌటల్ అది ఆ డబ్ల్యూడిబిడి సాంగ్లో ఓన్లీ సాంగ్ కోసం తీసుకొచ్చారని. ఎందుకంటే అంతకుముందు స్కందాలో ఆమె అలాగే చేసింది సాంగ్ కోసమే, వాల్తేరు వీరయ్యలో సాంగ్ కోసమే చేసింది. బాలకృష్ణ గారికి ఫుల్ లెంత్ రోల్ ఇస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయాలి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. అందరూ ఆ సాంగ్ వరకే తీసుకొచ్చి బాలకృష్ణ గారు స్టెప్పులు వేయించారని అనుకున్నారే తప్ప, ఇప్పుడు అనసూయ గారు కూడా ఈ సాంగ్లో నిధి అగర్వాల్తో పాటు కనిపిస్తున్నారు అంటే ఆ లెంత్ క్యారెక్టర్ లేకుండా ఆమె సాంగ్ చేసింది అంటారు. ఇప్పుడు మనకి ఎక్కడ అంటే ఈ మధ్య కాలంలో పుష్ప 1, పుష్ప 2లో ఫుల్ ఆ లెంగ్తీ రోల్స్ కావచ్చు, తను పోషించిన క్యారెక్టర్స్ కావచ్చు, ఇప్పుడు మరియు ఆ పాటకు మాత్రమే పరిమితం చేస్తారా అంటే ఒక డౌటే. అదే క్యారెక్టర్ లేకుండా ఆమె ఒప్పుకున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఒప్పుకొని ఉండొచ్చేమో అని చాలా మంది అంటున్నారు. బట్ నా ఉద్దేశ ప్రకారం క్యారెక్టర్ ఉంటుంది, ఉండకుండా అంత ఆ పర్సనాలిటీని తన కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చి కవర్ సాంగ్ చేస్తుందా పవన్ కళ్యాణ్ గారి కోసం అనేది మనం ఆలోచించాల్సిన విషయమే కదా. క్యారెక్టర్ లేకుండా ఉండదు, ఎందుకంటే క్రిష్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు క్రిష్. ఒకవేళ క్యారెక్టర్ అంతగా లేకపోయినా ఆ సాంగ్ లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది ఖచ్చితంగా. అందులో క్రిష్ డబల్ ధమాకా అన్నమాట ఈ సంవత్సరం, తెలిసిందే కదా మీకు. హరహర వీరమల్లో ఒకటి, మన అనుష్కతో చేస్తున్న సినిమా ఒకటి. అవి రిలీజ్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి. లేదండి, 2 డేట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఒకటి April 25th, ఇది మార్చిలో హరహర వీరమిల్లు. 2 మార్చ్ అండ్ ఏప్రిల్లోనే రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. అందుకని ఫాస్ట్గా రిలీజ్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు షూట్ కంప్లీట్ చేసేసారు. అండ్ ఏం రత్నం గారు చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఖుషి, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.